దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన దినాన అనగా నిన్నటి రోజున మనం త్రిత్వం గురించి, ట్రినిటీ గురించి కొంచెం డిస్కస్ చేసాం. దానికి కొనసాగింపుగా ఈరోజు ఒక సందర్భం గురించి మాట్లాడదాం. అది ఈ దుర్బోధల్లో, త్రిత్వం గురించిన దుర్బోధల్లో మొదటి దుర్బోధ ఏమిటంటే, యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువారుగా వచ్చారు. మళ్ళీ ఆయన వెళ్ళి మళ్ళీ ఆ యెహోవా దేవుడే పరిశుద్ధాత్మగా వచ్చారు. అంటే వీళ్ళని ముగ్గురుగా చూడరు. అంటే మొత్తం ఒకటే. యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చారు. మళ్ళీ ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చారు. అంతేగాని ముగ్గురు ఎగ్జిస్టెన్స్‌ని ఒప్పుకోరు. వాళ్ళ ముగ్గురిని కో ఎగ్జిస్టెన్స్ అంటే ఒప్పుకోరు. ఇదొక దుర్బోధ ఉందనమాట. దీని గురించి మనం మాట్లాడాలంటే బైబిల్‌లో చాలా వచనాలు మాట్లాడుకోవచ్చు. చాలా సందర్భాలు కూడా మాట్లాడొచ్చు. సో, నేను కొన్ని వాటిని మీకు వివరించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే, నా వీడియో ఎప్పుడు కూడా 5 నిమిషాలు దాటకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే, తెలిసిందే ఎక్కువ సేపు మన మైండ్ కూడా దేని మీద ఏకాగ్రత ఉంచదు. సో, 5 నిమిషాల్లో నేను చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాను. మీరు కూడా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. నేను మొదటగా తీసుకోవాలనుకున్నది యేసుక్రీస్తు ప్రభువారి బాప్తిజం జరిగే సందర్భం గురించి. ఇది మత్తయి సువార్త 3 అధ్యాయం 16, 17 వచనాలు మీరు చదివినట్లయితే క్లారిటీగా అర్థమైద్ది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకొని అలా బయటకు రాంగానే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె దిగొస్తది. తెలిసిందే కదా! ఆ 17వ వచనం చదివితే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి ఒక స్వరం బిగ్గరగా అంటే అక్కడ బాప్తిజం తీసుకుంటుంది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఉన్నారు. ఆత్మ పావురం వలె దిగొచ్చింది. ఇది ఓకే. ఆకాశం నుంచి ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయనందు ఆనందించుచున్నాను అని చెప్పేసి ఒక స్వరం వినబడుతుంది. అంటే ఇక్కడ ముగ్గురు ప్రస్తావన ఎట్ ఏ టైమ్ కనపడుతుంది. మీరు ఆలోచించొచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేశారు. అంటే ఆయనకి ఆయనే ప్రార్థన చేసుకున్నాడా? యాక్టింగ్ చేశాడంటారా? చెమట రక్తంగా మారిపోయేంతగా గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినంత కూడా అంటే ఆయనకి ఆయన్ని ఏదో చూయించాలి అన్నట్టుగా చేశారంటారా? ఆ సందర్భం కూడా మీకు తెలుసు. గెత్సేమనే తోటలో ఏ విధంగా ప్రార్థన చేశాడో, చెమట రక్తంగా మారిపోయిందంటే దాని సైంటిఫికల్‌గా చాలా ఉందండి. ఆయన ఎంత మెంటల్ ప్రెషర్‌కి గురయ్యాడో, అది మొత్తం అంటే ఆయనకి ఆయన ప్రార్థన చేసుకోవడానికి అంత స్ట్రెస్ ఫీల్ అవ్వడం దేనికి? ఇంకా, ఇంకా సందర్భాలు చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉంటాయి. ఆహ్, అబ్రహాం గారి సందర్భం తీసుకోండి. హాగర్ సందర్భం తీసుకోండి. ఇంకా ఇలాంటి సందర్భాలు తీసుకుంటూ పోతే ఎన్నుంటాయి. యెహోవా దూత అని, యెహోవా సన్నిధి అని, యెహోవా వాక్కు అని, యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన ఆనవాళ్ళు ఎన్నో పాత నిబంధనలో ఉంటాయి. యెషయా గ్రంథం కావచ్చు, మీకా గ్రంథం కావచ్చు. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఈయనే, ఆయనే ఈయనని అసలు ఎలా చెప్పగలం అసలలా? యేసుక్రీస్తు ప్రభువారే యెహోవా దేవుడని, యెహోవా దేవుడే పరిశుద్ధాత్మని, పరిశుద్ధాత్మ ఈయన అలా కలగూర వంటకం ఎందుకు? బైబిల్ క్లారిటీగా చెప్తుంది గదా! ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు అని. ఇంత చెప్తున్నా గాని మనకెందుకు అర్థం కావట్ల అది? అంటే బైబిల్ అర్థం చేసుకోవడంలో ఎందుకు ఇంత లోపిస్తున్నాం? మళ్ళీ ఈ మాటలు చెప్పేదేదో అంటే నాకులాగా లేదంటే చదువుకోని వాళ్ళు గాదు. గొప్ప గొప్ప ఎందుకు వాళ్ళకి అర్థం బైబిల్ అర్థం కాని పాండిత్యం ఉంటే ఎంత? లేకపోతే ఎంత? చదివిన చదువు అర్థం చేసుకోలేని లేనప్పుడు ఎందుకు ఆ చదువు? మరి మీ దగ్గరికొస్తే వాళ్ళకి ముందే చెప్పండి మీరు. మేము నమ్ముతున్నది ఇది. అసల దేవుడు ఆయన యొక్క స్వభావమే మనకు అర్థం కానప్పుడు మనం క్రైస్తవులు ఎలా అవుతాం? మొదటిగా మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనం దేవుడు అని నమ్ముచున్న ఆయన యొక్క స్వభావం, ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వం, ఆయన యొక్క అస్తిత్వం మనకు అర్థం కానప్పుడు మనం క్రైస్తవులం ఎలా అవుతాం? మొదటగా మీరు ఆలోచించండి. కొంతమందిని క్రీస్తు దేవుడని ఒప్పుకోరు. దాని గురించి నేను రేపు మాట్లాడతాను. దేవుని యొక్క దైవత్వం గురించి. అలా వన్ బై వన్ దీని గురించి. ఎందుకంటే ఇది చిన్న సబ్జెక్ట్ కాదు. ఒక 10 నిమిషాల్లోనో, ఒక గంటలోనో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే అంత చిన్న సబ్జెక్ట్ కాదు ఇది. దీని మీద ఉన్న దుర్బోధల్ని ఒక్కో దాన్ని ఖండించుకుంటూ వెళ్దాం. మొదటగా ఇది.
ముగ్గురు ఒక్కరు కాదు. ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగిన విడివిడిగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా కో ఎగ్జిస్టెన్స్, కో ఎటర్నల్, కో ఈక్వల్. దాన్ని మనం ఏం చేంజ్ చేయలేము. ఎందుకంటే వారు ముగ్గురు కూడా ఈ గాడ్ హెడ్‌లో వీళ్ళ ముగ్గురు కలిగి ఉన్నారు. ఒకరినొకరు క్రియేట్ చేసుకోలా. ఒకరినొకరు సృష్టించుకోలా. అది మనకు అర్థం కావాలని చెప్పేసి ఆయన ఉనికిని బైబిల్ గ్రంథంలో మన కోసం పెట్టి ఉన్నారు. అది మనం చదువుకోకుండా, దాన్ని మనం అర్థం చేసుకోకుండా, మనకొచ్చిన సొంత సిద్ధాంతాలన్నీ అల్లేసుకొని, ఏం ఏం చేద్దామని ఇన్ని సిద్ధాంతాలు అల్లుకొని, రేపు దేవుడు మేఘారూఢుడై మన కోసం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఏ విధంగా మనం సమాధానం చెప్పగలం? నాకు అర్థం కాలేదు ప్రభువా అని చెప్తావా? రోజుకి కొన్ని గంటల సేపు బైబిల్ చదివి, దేవా నాకు ఇది అర్థం కాలేదని ఆయనతో చెప్తావా? అది అర్థం చేసుకోలేకపోతే దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేము. ఇప్పటి నుంచైనా సరే బైబిల్‌ని క్లుప్తంగా ఎలాబొరేట్ చేసి, ఇంకా దీని గురించి చాలా ఒపీనియన్స్ ఉంటాయి. ఒక్కో వచనం గురించి చాలా ఎలాబొరేటివ్ థియరీస్ ఉంటాయి. ప్రతి దాని గురించి మనం తెలుసుకుంటే మనకంటూ ఆ వాక్యం అనేది అర్థమవుద్ది. వాక్యం అర్థం కావాలంటే కేవలం అలా బైబిల్ పైపైన చదువుకుంటూ వెళ్తే అర్థం కాదు. చరిత్ర చదవాలి. ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ చదవాలి. మనకు ఆ జియోగ్రఫీ చదవాలి. ఆ ప్రాంతీయ యొక్క కల్చర్ చదవాలి. ఇవన్నీ చదివితే బైబిల్ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఏదో వచనాన్ని వచనంగా తీసుకుంటే ఎక్కడ కూడా మనకు బైబిల్ సంపూర్ణంగా అర్థం కాదు. ఆ అర్థం కాకపోవడం వల్లే మనం ఇంకా క్రైస్తవ్యంలో వెనకబడ్డామని నేను అనుకుంటున్నాను. గట్టిగా భావిస్తున్నాను. ఇంకా మనం ఈ పర్టిక్యులర్‌గా ఈ బహుళత్వం గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాలనుకుంటే ఆదికాండం 22 అధ్యాయం కానీ, 19 అధ్యాయం కానీ, 19 అధ్యాయంలో హాగరు కలమైన దర్శనం గురించి కానీ, 22 అధ్యాయంలో ఇస్సాకును బలి ఇచ్చే దగ్గర గాని, ఇంకా యాకోబు దేవునితో ఫైట్ చేసేట, ఇంకా ఇలా చూసుకుంటూ పోతే బహుళత్వం చాలా చోట్ల, ఇంకా సొదొమ గొమొర్రా విషయంలో కానీ, ఇలా ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్తే ఎన్నో వచనాలు ఉంటాయి. ఈ బహుళత్వం అంటే దేవునిలో బహుళత్వం. ఈ బహుళత్వం గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే నేను అనుకున్న సమయం అయిపోయింది కాబట్టి మిమ్మల్ని ఇంక ఇబ్బంది రోజుకి ఒక టాపిక్ మీద కంపల్సరీగా మీ దగ్గరికి వస్తుంది. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక.